హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, రామ్ చరణ్ RRR సినిమా తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా మారిపోయారు. ఇండియా వైడ్ గానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని అభిమానించే ప్రేక్షకులు కోట్లల్లో ఉన్నారు. ద గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్, అవతార్ సినిమా తీసిన జేమ్స్ కెమెరాన్ లాంటి గ్రేట్ డైరెక్టర్ రామ్ చరణ్ గారి గురించి, RRR సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంతగా ప్రశంసించారో మీకు అందరికీ తెలిసిందే. అలాంటి రామ్ చరణ్ గారిది RRR తర్వాత రాబోయే చిత్రం ఎలా ఉండాలి? RRRతో సమానంగా ఉండాలి. కానీ ఇప్పుడు రిలీజ్ అయిపోయే గేమ్ చేంజర్ సినిమా అలా ఉందా? RRR సినిమా వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ అయింది. మరి గేమ్ చేంజర్ సినిమా 5 భాషల్లో రిలీజ్ అవుతుందా అంటే లేదు. అసలు ఇండియాలో పాన్ ఇండియా సినిమా అంటే ప్రధానంగా 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది: తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం. కానీ గేమ్ చేంజర్ సినిమా కేవలం 3 భాషల్లోనే రిలీజ్ అవుతుంది: తెలుగు, హిందీ, తమిళం. కేవలం 3 భాషల్లోనే రిలీజ్ అవుతుంది. ఇక థియేటర్ కౌంటింగ్కి వస్తే RRR సినిమా 10,000కు పైన థియేటర్లో రిలీజ్ అయింది. మరి గేమ్ చేంజర్ సినిమా ఆల్రెడీ 2 భాషలు కోల్పోయినప్పుడు థియేటర్లు ఆటోమేటిక్గా తగ్గిపోతాయిగా. 6,000, 7,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు కలెక్షన్స్కి వస్తే RRR సినిమా 1,300 కోట్ల కలెక్షన్ సాధించింది. ఇది ఆల్రెడీ భాషలు, థియేటర్ కౌంట్ తగ్గిపోయిన తర్వాత అంత కలెక్షన్ చేస్తుందా? 1000 కోట్ల లోపే కలెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ డిసైడ్ చేశారా ఈ సినిమాని 1000 కోట్ల లోపలే కలెక్ట్ చేయాలని? ఎందుకు 3 భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు? ఫర్ సపోజ్ నేను ఒకటి చెప్తాను. పుష్ప 2 సినిమా, యాక్చువల్లీ పుష్ప 1 సినిమా 400 కోట్లు కలెక్షన్ చేసింది. దాని తర్వాత రాబోయే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2, ఈ సినిమాని 2,000 కోట్ల రూపాయలకి ప్లాన్ చేశారు. 11,500 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ 5 భాషలు కాదు, 6 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 400 కోట్ల కలెక్షన్ చేసిన సినిమా తర్వాత 2,000 కోట్లు టార్గెట్ చేశారు. బట్ రామ్ చరణ్ గారిది 1,300 కోట్లు కలెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు 1000 కోట్ల లోపు కలెక్షన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్? అదేవిధంగా ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో అయ్యారు. దాని తర్వాత ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ చేస్తారుగా. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదు. ఆదిపురుష్ కానీ, రాధేశ్యామ్ కానీ, ఇవన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ అయింది. మరి RRR తర్వాత అంత స్టేటస్, అంత కెపాసిటీ ఉన్న రామ్ చరణ్ గారు మాత్రం కేవలం 3 భాషల్లో రావడం ఏంటి? అంతెందుకు, అదే RRR సినిమాలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారు దేవరా సినిమా 5 భాషల్లో రిలీజ్ చేశారు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. బట్ ఎందుకు రామ్ చరణ్ గారిని కేవలం 3 లాంగ్వేజెస్లో మాత్రమే చూపిస్తున్నారు? దీనికి సినిమా టీము సమాధానం చెప్పాలి. రామ్ చరణ్ గారి కెపాసిటీని మీరే తగ్గించేస్తున్నారా? ఆయన చాలా వర్తబుల్ హీరో, కెపాసిటీ ఉన్న హీరో. ఆయన కానీ కరెక్ట్గా వాడుకుంటే 1000 కోట్లు కాదు, 2,000 కోట్లు సంపాదించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఆయనతో ఎందుకు ఇలా లో ప్రొఫైల్, అంటే తక్కువ థియేటర్లు, తక్కువ లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అసలు ఇది పాన్ ఇండియా సినిమా రిలీజ్ లాగా లేదు. ఏదో రామ్ చరణ్ కోసం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, శంకర్ కోసం, డైరెక్టర్ శంకర్ కోసం తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు, కైరా అద్వానీ కోసం హిందీలో రిలీజ్ చేస్తున్నట్టుంది. కానీ పాన్ ఇండియా సినిమా లాగైతే అనిపించట్లేదు. ఇది ఖచ్చితంగా రామ్ చరణ్ గారిని, రామ్ చరణ్ గారి అభిమానుల్ని అవమానించినట్లే అవుతుంది. ఈ సినిమా టీము దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకా జనవరి 10 వరకు టైం ఉంది. ఈ లోపల అంటే మిగతా లాంగ్వేజ్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటే చేసి థియేటర్ లెవెల్ పెంచి కలెక్షన్స్ ఫస్ట్ రోజే 200 కోట్లు, 300 కోట్లు దాటి వచ్చేట్లాగా, ఓవరాల్గా 1,500 కోట్లు పైన వచ్చేట్లాగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే చాలా మంచిది. అండ్ సినిమా టీజర్ కట్ కూడా చూసాం. టీజర్ కట్ బాగుంది కదా, బాగలేకపోతే మనం బాధపడాలి. టీజర్ కట్ బాగుంది. ఈ మధ్య వచ్చే టీజర్లంతా ఒక ఏఐ గ్రాఫిక్స్ అని, గ్రీన్ మ్యాట్లని, ఒక మబ్బుగా కనిపిస్తా, మొక్కలు సరిగ్గా కనపడకుండా ఇట్లా రిలీజ్ అయిన టీజర్ల మధ్య ఇప్పుడు రిలీజ్ అయిన ఈ టీజర్ ఎంత యాక్టివ్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. అంటే రామ్ చరణ్ చాలా వేరియేషన్స్లో ఉన్నాడు, చాలా లుక్స్లో ఉన్నాడు, పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. ఇలాంటి సినిమాని మీరు 3 లాంగ్వేజ్లకే అంకితం చేసి, మినిమం థియేటర్స్కే అంకితం చేసి కలెక్షన్స్ తగ్గించడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రామ్ చరణ్ గారిని అవమానించినట్టు అవుతుంది, ఆయన కెపాసిటీని అవమానించినట్టు అవుతుంది. దయచేసి సినిమా టీం ఇది దృష్టిలో పెట్టుకొని ఆయన రేంజ్లో సినిమా రిలీజ్ చేయండి. సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆయన కలెక్షన్స్ ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ అవుతుంది. చూద్దాం.
జనవరి 10కి ఏమవుతుందో, గ్రాండర్గా రిలీజ్ అవుతుందా లేకపోతే ఇలాగ రిలీజ్ అవుతుందా, ఇవన్నీ మనకు తెలియాలంటే జనవరి 10 వరకు వెయిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.